హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా చాలామంది కామెంట్ సెక్షన్లో చాలా డౌట్స్ అయితే క్రియేట్ అయితే చేశారంటే అడగడం జరిగింది. అంటే రేంజ్ ఎంత వస్తుంది, ట్రూ రేంజ్ ఎంత, ఐడిసి ఎంత, ఎన్ని వేరియంట్స్ ఉన్నాయి, అదే బ్యాస్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు. అండ్ రీసెంట్గానే కొంత మోడల్ వదిలేరు కదా, దాని రిలేటెడ్ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి మొత్తం ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం ఉద్దేశంతో ఈరోజు మీ ముందరికి టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్, అంటే మీరు అడిగిన కామెంట్స్కి ఆన్సర్స్ చేస్తూ, అదేవిధంగా కొత్తగా లాంచ్ చేసిన ఆర్బిటర్ మోడల్ ఒకటైతే ఉంది, ఒక బ్యాటరీ, కొత్త బ్యాటరీ వేరియంట్ తీసుకొచ్చారు. దాని రిలేటెడ్ కూడా మీకు అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు నుండి వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, దయచేసి ఎవరైనా సరే 2 వీలర్స్ వాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అయితే వాడండి. అండ్ కార్లు డ్రైవ్ చేసే వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేద్దండి. చిన్న పిల్లలకి వెహికల్స్ మాత్రం ఇవ్వకండి. అండ్ వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో చాలామంది ఒక కామెంట్ అయితే చేశారు. రేంజ్ టెస్ట్ వీడియో చేసినప్పుడు, నేను రేంజ్ టెస్ట్ చేసేటప్పుడు దాంట్లో V2 మోడల్ అని చెప్పడం జరిగింది. అప్పుడు చాలామంది ఏమన్నారంటే కింద కామెంట్ సెక్షన్లో, బ్రదర్ V2 ఏంది, V1 ఏంది అడిగారు ఆర్బిటర్ రిలేటెడ్గా. మీకు చాలామందికి ఐడియా ఉందో లేదో, ఆర్బిటర్ వచ్చేసి మార్చ్ నెలలో V1 వేరియంట్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, మన ఛానల్ చూడకపోతే. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్బిటర్ V1 అంటే ఏంటిది, ఆర్బిటర్ V2 అంటే ఏంటిది, బ్యాటరీ పరంగా ఏం చేంజెస్ ఉన్నాయి, ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి, నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి, అంటే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది మోటార్ రిలేటెడ్ అడిగారు. ఆర్బిటర్కి సంబంధించి మోటార్ రేటింగ్ ఎంత ఉంది, ఏ టైప్ ఆఫ్ మోటార్ వస్తుంది చాలామంది అయితే అడగడం జరిగింది. సో మోటార్ వచ్చేసి మనకు BLDC హబ్ మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి బ్యాక్ వీల్ అయితే ఉంటుంది. సో రేటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, రేటింగ్ వచ్చేసి పీక్ పవర్ 2.5 కిలోవాట్, నార్మల్ పవర్ వచ్చేసి 1.8 కిలోవాట్ అయితే ఇచ్చారు. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కూడా వీళ్ళు మెయిన్గా ఆర్బిటార్ని, టీవీఎస్ ఆర్బిటార్ని సిటీ పర్పస్ని టార్గెట్ చేస్తూ తీసుకురావడం జరిగింది. సో సిటీలో మనకు మోస్ట్లీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అవసరం ఉండదు. అండ్ తర్వాత టాప్ స్పీడ్ పరంగా కూడా మరి అంత ఎక్కువైతే ఉండదు. బట్ ఏమంటే వీళ్ళు టాప్ స్పీడ్ మంచిగానే ప్రొవైడ్ చేశారు. టాప్ స్పీడ్ వచ్చేసి 2 మోడల్స్కి, V1కి V2కి 68 km/h టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. అండ్ సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది, నో ప్రాబ్లం. సో మీకు సిటీలో ఎటువంటి పర్ఫార్మెన్స్ కావాలి, ఎలా ఉండాలి, జగ్స్ పరంగా కూడా ఏం జగ్స్ అయితే లేవు, స్మూత్ యాక్సిలేషన్ ఉంది. ఆ విధంగా అయితే ప్రాబ్లం అయితే లేకుండా మోటర్ని ట్యూనింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే మనకు రేంజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయితే అవుతుంది. బ్యాటరీ చిన్న సైజ్ బ్యాటరీ అయినప్పటికీ కూడా రేంజ్ అయితే చాలా ఎక్కువైతే వస్తుంది. రేంజ్ పరంగా కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఆర్బిటర్ V2 వేరియంట్, ఇది 3.1 కిలోవాట్ వేరియంట్. మీరు అబ్జర్వ్ చేస్తే టీవీఎస్ ఐక్యూబ్లో వచ్చేసి 3.5 కిలోవాట్ ఉంది బ్యాటరీ. దానికి రేంజ్ వచ్చేసి 115 కిలోమీటర్లు. ఇక్కడ బ్యాటరీ చూస్తే 3.1 కిలోవాట్ బ్యాటరీ. అండ్ ఇక్కడ రేంజ్ చూస్తే కూడా ట్రూ రేంజ్ డిస్ప్లేలో 115 కిలోమీటర్లు వస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా V2 వేరియంట్ వచ్చేసి రేంజ్ టెస్ట్ చేశాను. నాకు రేంజ్ అక్కడ చాలా ఎక్కువనే వచ్చింది, 115 కిలోమీటర్ కంటే ఎక్కువనే వచ్చింది అనమాట. మీకు డౌట్ అయితే రావచ్చు, ఏంటి టీవీఎస్ ఐక్యూలో బ్యాటరీ ఎక్కువ ఉంది, ఆర్బిటర్ బ్యాటరీ తక్కువ ఉంది, కానీ సేమ్ రేంజ్ ఎందుకు ఇచ్చారనేసి. మెయిన్ రీజన్ వచ్చేసి మోటార్ ట్యూనింగ్ ఫ్రెండ్స్. సో మోటార్ పర్ఫార్మెన్స్ కానీ పవర్ కానీ ఇక్కడ దీంట్లో కొంచెం తగ్గడం జరిగింది, దాంట్లో ఎక్కువ ఉంది. సో మనకి సిటీ పర్పస్ కాబట్టి దీనికి ఎంత కావాలంత ఇచ్చారు కాబట్టి దాని ద్వారా రేంజ్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంతేగాని ఇంకా వేరే మ్యాజిక్ అయితే ఏమైతే ఉండదు. ఫ్రెండ్స్, నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చాలామంది అడిగారు, అది కూడా ఏంటి అంటే ఆర్బిటర్ అనేది ఏ హైట్ వాళ్ళకి సెట్ అవుతుంది, లేదా నా హైట్ సో ఉంది, నా హైట్ 5.5 ఇంచెస్, 5.6 ఇంచెస్, 5.8 ఇంచెస్ ఇంత ఉందనేసి కామెంట్ చేస్తూ నాకు సూట్ అవుతుంది లేదా బ్రదర్ అనేసి చాలామంది కామెంట్ అయితే చేశారు. అందులో ఎస్పెషల్లీ కొంతమంది లేడీస్ కూడా కామెంట్ చేయడం జరిగింది, లేదా వేరే వాళ్ళు వాళ్ళ వైఫ్కి తీసుకోవాలనుకుంటున్నాము, మా వైఫ్కి ఇటు సెట్ అవుతుందో లేదా బండి అనేసి కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ మీకు ఒకటి చెప్తా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా హైట్ వైజ్ అనేది అంటే 5.5 ఇంచెస్ నుంచి 5 అడుగుల 5 అంగుళాల నుంచి 6 అడుగుల 2 అంగుళాలు అంటే 6.2 ఇంచెస్ 6.4 ఇంచెస్ వరకు కూడా ఒక డీటెయిల్ వీడియో వాళ్ళని కూర్చోబెట్టి చేయడం జరిగింది. మీకు క్లారిటీ రావాలనుకుంటే ఆ వీడియో చూడండి. అండ్ ఎస్పెషల్లీ లేడీస్ పరంగా చూసుకుంటే కూడా లేడీస్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ లేడీస్కి బాగానే సెట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. సీట్ లెంత్ కూడా వైడ్ ఇచ్చారు, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ కూర్చున్నప్పుడు కూడా మనకి కాళ్ళు అంటే మనకి ఈ ఫీట్ ఏదైతే ఉందో ఫుల్గా గ్రౌండ్ కూడా టచ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. లేడీస్ హైట్ తక్కువ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా సూట్ అవుతుంది. మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి షోరూమ్కి వెళ్ళేసి ఒకసారి విజిట్ చేసి టెస్ట్ రైడ్ అయితే చేయండి. మీకు అప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. ఇంకొక కామెంట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ కామెంట్ ఇది. అదేంటంటే ఎవరికి ప్రిఫర్ చేయొచ్చు, ఇది లేడీస్కి ప్రిఫర్ చేయొచ్చు లేదనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. టీవీఎస్ ఆర్బిటర్ ఎస్పెషల్లీ సిటీ పర్పస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ అదే అట్ ద సేమ్ టైం నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కానీ మోటార్ రేటింగ్ పరంగా చూసుకుంటే ఎస్పెషల్లీ మెయిన్గా వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో, సిటీలో ఎవరైనా తిరుగుతుంటారో వాళ్ళకి బాగా సూట్ అవుతుంది. తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పీడ్ లేకుండా ఎక్కువగా, అదేవిధంగా కంట్రోల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, ఆ విధంగా వాళ్ళకి సూట్ అవుతుంది. ఎస్పెషల్లీ అమ్మాయిలకు స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా సూట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పీడ్ అయితే ప్రిఫర్ చేయరు. వీళ్ళకి చాలా సఫిషియెంట్
సఫిషియెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇలా పర్టికులర్గా కొంచెం కొన్ని ఏరియా సెగ్మెంట్స్ అయితే టార్గెట్ చేస్తూ టీవీఎస్ ఆర్బిటర్ తీసుకొచ్చారని అయితే నాకైతే అనిపించింది పర్సనల్గా. ఫ్రెండ్స్ ఇంకొక కామెంట్ వచ్చేసి టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా, బ్రదర్ టీవీఎస్ ఆర్బిటర్ని మనం స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, బ్లింకిట్ అలాంటి వాటికి వాడుకోవచ్చా లేదనేసి కామెంట్ అయితే చేశారు. సో రేంజ్ పరంగా చూసుకుంటే 115 కిలోమీటర్స్ టూ రేంజ్ అయితే వస్తుంది. సో ఆ రేంజ్ అనేది పర్ డే చాలా సఫిషియెంట్, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకుంటే కూడా తొందరనే ఎక్కుతుంది, ఒక 5.5 అవర్స్లో ఎక్కుతుంది. వేరే కంపెనీస్కి 7 అవర్స్ 8 అవర్స్ పడుతుంది. అలా కాకుండా 5.5 అవర్స్ కల్లా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఆ విధంగా చూసుకున్నా మీకు రేంజ్ పరంగా చూసుకున్నా ఎస్పెషల్లీ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్కి అయితే బాగా అయితే సూట్ అవుతుంది. ర్యాపిడోకి ఎందుకు అంటే కొంచెం ఇది మోటార్ పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి డబుల్స్ ఎక్కినప్పుడు రేంజ్ ఏమైనా కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా మీరు యాక్సిలేషన్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది తప్ప స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీకు ఇచ్చే పెద్ద బ్యాగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగ్ కూడా బ్యాక్ సైడ్ సీట్లో కూడా బాగా సూట్ అవుతుంది. మీరు వేసుకొని కూర్చోవచ్చు, లేదా ముందర ఫ్లోర్ బోర్డ్ కూడా కొంచెం బాగానే పెద్దగా ఉంది, ఆ విధంగా సెట్ చేసుకున్న చాలా బాగుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో వీటికి బాగా సూట్ అవుతుంది, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి బ్రేకింగ్ పరంగా అడిగారు. బ్రేకింగ్ పరంగా వచ్చేసి డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అడిగారు అనమాట. మనకు టీవీఎస్ ఐక్యూబ్లో చూసుకుంటే ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ అయితే ఉంది. బట్ ఏమంటే టీవీఎస్ ఆర్బిటర్ కొంచెం బడ్జెట్ రిలేటెడ్ తీసుకొచ్చారు. సిటీలో మనకు అంత స్పీడ్ అవసరం ఉండదు, అంత స్పీడ్గా పోమో అనేసి ఉద్దేశంతో టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆర్బిటర్కి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో డిస్క్ బ్రేక్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు చెప్పింది ఇది బోత్ V1 ఆర్బిటర్ V1 అండ్ ఆర్బిటర్ V2కి సంబంధించి వర్తిస్తుంది. సో రెండు కూడా డ్యూయల్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అండ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ పరంగా సో మనం బాగా మనకి ఎంత కావాలంత అడ్జస్ట్ చేయించుకొని సెట్ చేయించుకుంటే మీకు సేఫ్ డ్రైవ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా ఇంకొక కామెంట్ వచ్చేసి ఏదంటే, బ్రదర్ ఎందుకు టీవీఎస్ ఆర్బిటర్కి ఫ్రంట్ 14 ఇంచ్ వీల్ అయితే ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి 12 ఇంచ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది, రీజన్ ఏముంది, టెక్నికల్గా ఏమన్నా ఉందా లేకపోతే ఇవ్వాలంటే ఇచ్చారనేసి అడిగారు. అది ఏంటంటే మేజర్గా అది టెక్నికల్గా ఒక రీజన్ ఉంది కాబట్టి టీవీఎస్ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఫ్రంట్ 14 ఇంచ్ వీల్ ఇవ్వడం వల్ల సైజ్ పెరుగుతుంది కదా, సైజ్ పెరగడం వల్ల ఏమవుతుందంటే బెటర్ హ్యాండ్లింగ్ అనేది వస్తుంది, స్టీరింగ్ కంట్రోల్ అయితే బాగుంటుందంట. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వీల్ సైజ్ పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏమైనా సరే బంప్స్ కానీ, గుంతలు కానీ, గతుకులు ఉన్నాయనుకోండి, ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు 12 ఇంచ్ వీల్. 12 ఇంచ్ వీల్కి వెళ్ళినప్పుడు బంప్ వైబ్రేషన్స్ తేడా వస్తాయి, ఆ ఫీలింగ్ వేరే వస్తుంది. అదే 14 ఇంచ్ వీల్తో వెళ్ళినప్పుడు ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది. నేను 100% అబ్జర్వ్ చేసినాను, అది చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అది ఏంటంటే బ్యాగ్ కూడా 14 ఇంచ్ వీల్ ఇవ్వచ్చు కదా అనేసి. సో బ్యాగ్ 14 ఇంచ్ వీల్ వస్తే మనకి ఇక్కడ ఇచ్చిన 34 లీటర్స్ బూట్ స్పేస్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్రమైజ్ అవుతుందనే ఉద్దేశంతో 12 ఇంచ్ వీల్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకా టెక్నికల్గా ఏంటంటే, సో ఇక్కడ వెనకాల చిన్న సైజ్ వీల్ ఉంటే టెక్నికల్గా మనకి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దానివల్ల ఫ్రంట్ 14 ఇంచ్ వీల్ ఇచ్చారు, బ్యాక్ 12 ఇంచ్ వీల్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకో కామెంట్ వచ్చేసి ఏంటంటే, బ్రదర్ ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్లో వాటర్ క్యాన్, సిలిండర్ పడతాయి అనేసి అడిగారు. వాటర్ క్యాన్ చాలా ఈజీగా పడుతుంది, ఆల్రెడీ మన ఛానల్ చూపించాను. అండ్ సిలిండర్ విషయానికి వస్తే సిలిండర్ పడుతుంది కానీ కొంచెం ఇటు ప్రెస్ చేసుకొని అడ్జస్ట్ చేయాలి, అలా అయితే సెట్ అవుతుంది. అంతేగాని ఈజీగా అయితే సిలిండర్ అయితే పట్టలేదు. అది మీరు మీ వెహికల్స్ ఉంటే ట్రై చేసుకోండి, ఇది కస్టమర్ వెహికల్ కాబట్టి మనం ట్రై చేస్తే డ్యామేజ్ ఏమైనా అయితే ప్రాబ్లం కదా. సో సిలిండర్ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంది, కొంచెం పుష్ చేయాలి. ఫ్రెండ్స్ ఇంకో కామెంట్ వచ్చేసి చాలామంది బూట్ స్పేస్ అనేది 34 లీటర్స్ ఇచ్చారు కదా, ఫ్లాట్గా ఉందా హైట్గా ఉందా అనేసి అడిగారు. సో మీకు చూపిస్తే చూడండి, ఇంతకుముందు చూపించాను. సో బూట్ స్పేస్ పరంగా చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటర్లో 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు, ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది ఇక్కడ, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ గ్లోవ్ బాక్స్ కూడా అయితే ఇచ్చారు. ఈ గ్లోవ్ బాక్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే టీవీఎస్ ఐక్యూబ్లో మిస్ అయింది, ఇక్కడైతే వచ్చింది కాబట్టి మన సెల్ ఫోన్స్ ఇక్కడైతే పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టీవీఎస్ ఐక్యూబ్లో బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లాక్ అయితే ఇచ్చారు, కీ అక్కడి నుంచి చేస్తున్నాం. బట్ ఈసారి ఆర్బిటర్కి ఇక్కడ మనకి కీ సెట్ కానీ ఇచ్చేసారు కాబట్టి దీన్ని ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ వస్తుంది, ఓపెన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకో కామెంట్ వచ్చేసి, బ్రదర్ టీవీఎస్ ఆర్బిటర్లో డిస్ప్లే అనేది వేరే ఇచ్చారు కదా, అది ఎండపూట అంటే సన్లైట్కి కనిపిస్తుంది లేదు చాలామంది అయితే కామెంట్ చేశారు. సో డిస్ప్లే పరంగా చూసుకుంటే టీవీఎస్ ఆర్బిటర్లో 5.5 ఇంచెస్ ఎల్సిడి కలర్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకు ఐక్యూబ్లో ఇచ్చినట్టు కాకుండా ఇన్ బాడీకి ఇన్బిల్డ్ అయితే చేశారు. సో మనకి లూజ్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు చాలామందికి మోడ్స్ ఎలా ట్రిప్ ఎలా సెట్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో ట్రిప్ సెట్ చేసుకోవాలనుకుంటే మనం బండిని స్టాండ్ తీసేసుకొని వచ్చిన తర్వాత ఈ మోడ్స్ బటన్ ఏదైతే ఉందో దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాసేపు ఇట్లా మారుతుంటాయి కదా. సో ఆల్రెడీ నేను ట్రిప్ 0కి అయితే చేసాను, ఇప్పుడు బీ ఉంది, 8.1 ఉంది కదా, ఇటు లాంగ్ ప్రెస్ చేస్తే 0కి అయిపోతుంది. చూడండి 0 అయిపోయింది. సో 5 సెకండ్స్ అట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ట్రిప్ సెట్ చేసుకోవచ్చు, ఆ విధంగా మార్చుకోవచ్చు మనం ఏదైనా కావాలనుకుంటే కూడా.
సో ఈ విధంగా డిస్ప్లే అయితే యూజ్ అవుతుంది. మనకి డిస్ప్లేలో కూడా అంత కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది, రేంజ్ ఎంత వస్తుంది, అదేవిధంగా పుల్లలు చూపిస్తాయి కదా బ్యాటరీ చిన్న చిన్న బాక్సెస్ లాగా అలా కూడా చూపిస్తున్నారు, అన్నీ అయితే చూపిస్తున్నారు. ఏం ప్రాబ్లం అయితే లేదు. డిస్ప్లే పరంగా ఇన్ఫర్మేషన్ పరంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంకొక కామెంట్ వచ్చేసి బ్రదర్ టీవీఎస్ ఆర్బిటర్లో క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఇచ్చారు కదా, అది ఒకసారి వర్క్ అవుతుందో ఒకసారి వర్క్ అవ్వట్లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందనేసి చెప్పారు. అదేంటంటే మేజర్గా ఎలా యూజ్ చేయాలంటే ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ఉంది కదా, జనరల్ వేరే కంపెనీస్లో వేరే దాంట్లో ఒకసారి ప్రెస్ చేస్తే వర్క్ అవుతుంది. బట్ ఏమంటే దీంట్లో ఎలాగంటే 2 times ప్రెస్ చేయాలి. 2 times ప్రెస్ చేసిన తర్వాతనే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. కాన్స్టెంట్ స్పీడ్లో మీరు ఏ స్పీడ్కి అయితే సెట్ చేసిటో ఆ స్పీడ్లో అయితే వెళ్తుంది. అది అబ్జర్వ్ చేయండి, ఒకసారి చెక్ చేసుకొని యూస్ అయితే చేసుకోండి, కంపల్సరీ వర్క్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకొక కామెంట్ వచ్చేసి ఏంటి అంటే గ్రౌండ్ క్లియరెన్స్ మనకు సరిపోతుందా ఆర్బిటర్లో అంటే, ఐక్యూబ్లో 157 mm ఇచ్చారు, టీవీఎస్ ఆర్బిటర్లో 165 mm ఇచ్చారు. చాలా సఫిషియెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఫ్రెండ్స్ ఇది. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను, పెద్ద పెద్ద బ్రేకర్స్ని కూడా క్రాస్ చేసి చూశాను, ఏం టచ్ కాకుండా అయితే ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనకి స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ చేయాలంటే పెద్ద బ్రేకర్స్ చాలా ఈజీగా టీవీఎస్ ఆర్బిటర్ తోటి క్రాస్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్గా టీవీఎస్ ఆర్బిటర్కి సంబంధించి V1 కానీ V2 చూసుకుంటే కూడా స్మార్ట్ ఫీచర్స్ రిలేటెడ్గా చాలా అయితే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, అదేవిధంగా బ్లూటూత్ కనెక్షన్ కానీ, నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ అలారం కానీ, క్రాష్ ఫాల్ అలర్ట్, ఆటో హిల్ ఇలా చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో నెక్స్ట్ అయితే చూపిస్తాను. అంటే బ్లూటూత్ కనెక్షన్ రిలేటెడ్గా ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఏమేమి చూపిస్తున్నాయి అనేసి అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా వేరియంట్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, టీవీఎస్ వాళ్ళు ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు టీవీఎస్ ఆర్బిటర్ అని మాత్రం లాంచ్ చేశారు. V1 అనేది V2 అనేది ఏమి లేవు. సో లాంచ్ చేసినప్పుడు 3.1 kWh బ్యాటరీతో లాంచ్ చేశారు. మార్చ్లో ఆర్బిటర్ V1 అనేసి ఒక కొత్త మోడల్ తీసుకొచ్చారు. అప్పుడు ఏమైందంటే ఆ మోడల్కి వచ్చేసి ఆర్బిటర్ V1 అండ్ ఇంతకుముందు లాంచ్ చేసిన మోడల్ ఏదైతే ఉందో 3.1 kWh మోడల్, దానికి V2 అనేసి పేర్లు పెట్టడం జరిగింది. సో టోటల్గా ఆర్బిటర్లో ఇప్పుడు 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి, ఆర్బిటర్ V1 అండ్ ఆర్బిటర్ V2. ఆర్బిటర్ V1 యొక్క బ్యాటరీ వచ్చేసి 1.8 kWh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఐడీసీ రేంజ్ వచ్చి 86 km సంథింగ్ అయితే చెప్తున్నారు. అండ్ ట్రూ రేంజ్ విషయానికి వస్తే ఒక 65 నుంచి 70 km మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఇన్ కేస్ మీరు 50-45 స్పీడ్ మధ్యలో డ్రైవ్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఆల్రెడీ టీవీఎస్ ఆర్బిటర్ V2కి సంబంధించి చెప్పడం జరిగింది, బ్యాటరీ వచ్చేసి 3.1 kWh అయితే వస్తుంది. అండ్ ఐడీసీ రేంజ్ వచ్చేసి 158 km చెప్పారు. అండ్ నెక్స్ట్ ట్రూ రేంజ్ విషయానికి వస్తే 115 km చెప్పారు. మన ఛానల్ ఆల్రెడీ రేంజ్ టెస్ట్ అయితే చేశాను, చూడండి చూడకపోతే. అండ్ నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ టైమ్స్ విషయానికి వస్తే రెండింటికి కూడా 650 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఆర్బిటర్ V1కి వచ్చేసి 0 to 80% 2 hours 20 minutes అయితే ఎక్కుతుంది. అండ్ ఆర్బిటర్ V2కి వచ్చేసి 4 hours సంథింగ్ అయితే పడుతుంది, 4 hours 30 minutes సంథింగ్ అయితే పడుతుంది. కలర్స్ పరంగా చూసుకుంటే ఆర్బిటర్ V1లో ప్రెజెంట్ 2 కలర్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ V2 వచ్చేసి 6 కలర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ డ్యూయల్ టోన్ కలర్స్ అయితే వస్తున్నాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా సేమ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా ఫ్రెండ్స్ చెప్పాను కదా, ఇప్పటిదాకా చెప్పిన డిఫరెన్స్ ఏమున్నాయి, అన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి. బట్ ఏమంటే ఇంకా మీకు అన్ని మిగతా డిజైన్ పరంగా కానీ, రైడింగ్ కంఫర్ట్ పరంగా కానీ, కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందో అన్ని సేమ్ అయితే ఉంటాయి. అండ్ మోటార్ కూడా చూసుకుంటే BLDC మోటార్ సేమ్ మోటార్ అయితే వస్తుంది రెండు మోడల్స్కి, V1కి V2కి. నార్మల్ పవర్ 1.8 kW, పీక్ పవర్ వచ్చేసి 2.5 kW అయితే వస్తుంది. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 68 km/h అయితే వెళ్తుంది. టాప్ స్పీడ్కి సంబంధించి కూడా మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే చేశాను, చూడాలనుకుంటే చూడండి. ఫ్రెండ్స్ నెక్స్ట్గా ఫైనల్గా ప్రైజెస్ విషయానికి వస్తే ఆర్బిటర్ V1కి వచ్చేసి ఎక్స్-షోరూమ్ ప్రైస్ కర్నూలు డిస్ట్రిక్ట్లో వచ్చేసి 91,800 రూపీస్ అయితే ఉంది. ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే దగ్గర 1,02,000 1,03,000 దాకా అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే టీవీఎస్ ఆర్బిటర్ V2 ప్రైజెస్ విషయానికి వస్తే ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,08,500 అయితే ఉంది ఎక్స్-షోరూమ్ ప్రైస్. అండ్ ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,22,000 1,25,000 మధ్యలో వేరీ అవుతుంది. ప్లస్ టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఆర్బిటర్ V1ని లాంచ్ చేసినప్పుడే బ్యాస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు, బ్యాస్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. ఇదేంటంటే బ్యాటరీ యాస్ సర్వీస్ అనే ప్లాన్ అయితే ఉంటుంది. మీరు ఏంటంటే దీంట్లో మీరు బండి మాత్రమే కొంటారు, బ్యాటరీని కొనరు, దానికి తగ్గట్టుగా ప్రైస్ పే చేస్తారు. ఆర్బిటర్ V1 యొక్క బ్యాస్ ప్రైస్ వచ్చేసి 50,000 అయితే పెట్టారు, 49,999 రూపీస్. సో మీరు ఎవరైనా సరే కొనాలనుకుంటే ఒక మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. మినిమం స్టార్టింగ్ ప్లాన్ వచ్చేసి 862 రూపీస్ పర్ మంత్ అయితే ఉంటుంది. దీంట్లో ఎలాగంటే మీరు తిరిగే కిలోమీటర్స్ బట్టి ప్లాన్ అయితే వేరే అవుతుంది. అది మీరు షోరూమ్కి వెళ్తే డీలర్స్ ఇంకేస్ ప్లాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు, మీకు కావాల్సిన ప్లాన్ అయితే తీసుకోవచ్చు. మీ నియర్ బై డీలర్ దగ్గరికి వెళ్ళి ప్రైసెస్ చెక్ చేసుకోండి. సో ఎవరైనా సరే మీకు కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయండి, మీకు సాటిస్ఫై అయితేనే ప్రొసీడ్ అయితే అవ్వండి. ఇది ఫ్రెండ్స్ టీవీఎస్ ఆర్బిటర్ రిలేటెడ్గా ఆర్బిటర్ V1 V2కి సంబంధించిన క్లారిఫికేషన్ వీడియో. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన కామెంట్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించి మీ క్లారిఫికేషన్ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ చేశాను. ఎవరైనా సరే వీడియో ఇంతవరకు చూస్తే వీడియోని లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఫైనల్గా నా రిక్వెస్ట్ ప్రతిసారి చేస్తుంటుంది ఏంటంటే, 2 వీలర్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో హెల్మెట్ అయితే వాడండి. అదే అట్ ద సేమ్ టైం కార్లో ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే ర్యాష్గా డ్రైవ్ చేయకండి. పేరెంట్స్ చిన్నపిల్లలకి బండ్లు మాత్రం ఇవ్వకండి. పేరెంట్స్ ఎవరైతే చిన్నపిల్లలకి బండ్లు ఇచ్చినారంటే వాళ్ళు జస్ట్ లైక్ ఒక టెర్రరిస్ట్ మాదిరి నా ఉద్దేశంలో. సో దయచేసి బండ్లు ఇవ్వకండి పేరెంట్స్ చిన్నపిల్లలకి. థ్యాంక్ యూ.